స్థాయి నాయకులు. ఏ పొలిటికల్ పార్టీకి కూడా జాతీయత ఆలోచన విధానం చాలా తక్కువ ఉంటుంది. భయపడతారు మనకి ఎందుకు లేని ఇవన్నీ. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. అందుకని మీరు దీన్ని చాలా చాలా బలంగా తీసుకోండి. దీన్ని భవిష్యత్తులో మనం ఏం చేద్దాం వీటన్నిటికీ మాట్లాడటానికి ఇంకొక 3.5 years టైం ఉంది. ఇంకా మనం చేయడానికి చాలా ఉంది. మీరు ఏ పదవి కూడా చిన్నది, ఏ పదవి పెద్దది అనుకోకుండా ఉన్న పదవిని మీరు కనుక సమర్థవంతంగా నిర్వహించగలిగితే, మీరు ఇదివరకు విన్నారా ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత బలం ఉంటుందని, ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత కదిలించగలదని? ఇట్ ఆల్ డిపెండ్స్ who takes that role and responsibility with complete commitment. ఇది నాకు వచ్చింది కాదు, మీకు వచ్చింది కూడా. మీరు ఒక మెంబర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, చైర్మన్ అవ్వచ్చు. మీరు ప్రతిరోజు ఆలోచించాల్సింది ఏం చేయగలం. ఉదాహరణకి మాల కార్పొరేషన్ చైర్మన్ గతంలో అంబేద్కర్ మనకి విదేశ దానికి ఆపేశారు, లేదంటే ఇంకోటి ఆపేశారు, ఇంకోటి జరగట్లేదు. ఈ మాల కార్పొరేషన్ సంబంధించి మన విద్యార్థులకు, యువతకి మనం ఏం చేయాలి? చైర్మన్ గారు కూర్చొని, పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చొని ఆలోచించాలి. ఒకసారి డబ్బులు కనిపించవు, డబ్బులు లేవని, ఫర్నిచర్ కూడా లేదని కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. 2 కుర్చీలు, టేబుల్స్ తప్ప ఏమి లేవు. కానీ ఏదైనా సరే వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు, వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఈ రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన, అది ఈరోజు వ్యవస్థ అయింది. రేపొద్దున వ్యవస్థ వ్యక్తులు నిర్మించాడు. అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు. ఏది తక్కువ, మన ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇట్ ఆల్ డిపెండ్. మీరు పిండే కొద్ది రొట్టె, మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారో దాన్ని అంత ఇంపాక్ట్ఫుల్గా నీటి సంఘాలు మీరు పని చేయాలంటే మీరు ఎంత ఉందో మీకు పని చేయడానికి. రైతు కన్నీరు తొడవగలరు మీరు. అది కానీ మీరు పెట్టుకున్నారంటే చాలా చాలా అద్భుతం. మన ఈ మధ్యన అంటే ఇంకోటి, పొద్దున్నే మీటింగ్ అంటే జస్ట్ నేను ఎంత బాధ్యతగా ఉన్నానని చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఒకటి, మీరు ప్రతి నాయకుడికి బాధ్యత తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి సమస్య, ఇప్పుడు ఒక ఊళ్ళో రోడ్డు లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేస్తే రోడ్డు వచ్చేస్తాను అన్నారంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అది ఒక జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చేయాల్సిన పని, స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చి సాల్వ్ అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణాన్ని బలహీనపడిందని అర్థం. అది అసలు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను, దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక ఆడపిల్ల వచ్చి, ఒక చూపు సరిగ్గా లేని ఆడబిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పాప అడిగింది, మా ఊరికి రోడ్డు వేయమని. అది ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగాల్సింది. నిజంగా ఇంపాక్ట్ఫుల్గా గవర్నెన్స్ ఉంటే, అంటే ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాలని కాదు, గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ని వీకెన్ చేస్తున్నాం. నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు, వ్యవస్థను చంపేస్తున్నాం. అది మారాలి. అంటే ఎందుకు అంటే, నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే, నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. అది సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ మంది ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ ఎ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పదవా పెద్ద పదవా అని కాదు. కోపం ఎక్కడికి పోద్ది? నేను అందుకని తపన పడుతున్నాను ఈరోజు, నా కోసమో, నా పిల్లల కోసమో, మన కోసం కాదు. నేను తపన పడుతుంది, చూస్తుండగా పాడైపోతుంది మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనిపిస్తుంది. అంటే మన కళ్ళ ముందు ఒకడు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే భయం వేస్తుంది నాకు. అంటే ఎలయన్స్ తాలూకు ఎందుకు పెట్టామంటే, రేపొద్దున ఎదురింటోటి జరుగుతుంది మన సంబంధం లేదు, పక్కింటోటి జరుగుతుంది మన సంబంధం, రేపొద్దున ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఎవడు రాడు. అంటే కొన్నిసార్లు ఎందుకు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాట్లాడుతుంటానంటే, అదేదో మనం తగ్గాలనో ఇంకొకరిని పెంచాలనో అని కాదు. అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత, ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన. టిల్ దెన్ ఐ వాంట్ ది స్ట్రెంగ్త్ ఇన్ అలయన్స్.
ప్రజాస్వామ్యాన్ని బలహీన